ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే మీరు 2025లో ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే వీడియో ఫుల్గా చూడాలి. లేకపోతే మీ ఛానల్ అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు నేను చెప్పే టిప్స్ పాటించకపోతే. హాయ్ గాయ్స్, టుడే ఈ వీడియోలో మీరు 2025లో ఛానల్ ఒకవేళ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసిన కొన్ని టిప్స్ ఉంటాయి. ఈ టిప్స్ కాదు, ఛానల్ గ్రోత్ అవడానికి గ్రోత్ టిప్స్, అదే సక్సెస్ టిప్స్ అయితే అనుకోండి. ఈ టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఛానల్కి అనేది. మీరు క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుని ఛానల్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ముందే ఛానల్ క్రియేట్ చేసేస్తే మీ ఛానల్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. అది మాత్రం గ్యారెంటీ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అసలు స్కిప్ అనేది చేయకండి. స్కిప్ అయితే నేను చెప్పే విషయాలు అనేది మీరు మిస్ అయిపోతారు. దానివల్ల కూడా మీకు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందుకే వీడియో అయితే స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని లైక్ చేయకండి. వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేయాలంటే నీచ్ ఇంపార్టెంట్. అంటే మీ ఛానల్కి బెస్ట్ నేమ్ అనేది ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ సర్చ్లోకి రండి. మీ పేరు సపోజ్ కిరణ్ అనుకోండి. ఒక కిరణ్ తీసుకోండి. ఏం కంటెంట్, సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ సెర్చ్లో కిరణ్ టెక్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ పేరుతో అనేది మనకి ఛానల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు మీ పేరుతోనే పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు పెట్టే కంటెంట్తో కూడా పెట్టుకోవచ్చు. కానీ మీరు నీచ్ అనేది మీరు ఇస్తారు కదా, ఆ పేరుతో అనేది ఎక్కువ ఛానల్స్ ఉంటే ఆ పేరు అనేది మీరు పెట్టకండి. ఎందుకంటే అలాంటి పేరుతో చాలా ఎక్కువ ఛానల్స్ ఉంటే ఆ పేరుతో మీరు ఛానల్ క్రియేట్ చేసినా మీది సపోజ్ ఇప్పుడు టెక్ గురించి వీడియో పెట్టారనుకోండి. ఆ వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీ పేరుతో చాలా ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్ రికమెండ్ అవుతుంది, కానీ మీ ఛానల్ రికమెండ్ అవ్వదు. అదే మీరు పెట్టి నీచ్తో ఏ ఛానల్ ఆ నీచ్తో క్రియేట్ చేయకుండా ఉంటే ఆ నీచ్ అనేది మీ ఛానల్ పెట్టుకుంటే అది సపోజ్ కేటగిరీ సెర్చ్ చేసిన వెంటనే మీ ఛానల్ రికమెండ్ చూపిస్తుంది. ఆ కేటగిరీ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ మీరు నీచ్ అనేది చాలామంది పెట్టుకున్నా మీరు ఆ కేటగిరీ వీడియోస్ పెట్టినా మీ ఛానల్ రికమెండ్ చేయదు. ఎందుకంటే ఆ పేరుతోనే చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి. అందుకే మీరు మీ ఛానల్ నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరుతో ఏ ఛానల్ పెట్టి ఉండకూడదు. ఫస్ట్ నీచ్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మనకి కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు సపోజ్ నా ఛానల్ తీసుకుందాం. ఒకసారి నా ఛానల్ వీడియోస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే వస్తాం. ఫస్ట్ 2 months ఎప్పుడో వీడియోస్ కాబట్టి మనకి మంత్స్ కింద చూపిస్తుంది. లేకపోతే ఇప్పుడు రెగ్యులర్ వీడియోస్లోకి అయితే వచ్చేద్దాం. ఈ వీడియో చూడండి 2 days బ్యాక్ వేసుకుంటే ఈ వీడియో 4 days బ్యాక్ వేసుకుంటే 8 days. చూసారు కదా, ఈ విధంగా 2 days గ్యాప్ అయినా 1 day గ్యాప్ అయినా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు కన్సిస్టెన్సీ వీడియో అప్లోడ్ చేస్తేనే మీకు అనేది రీచ్ వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు 2 days తర్వాత 2 daysకి ఒకసారి వీడియో పెట్టారనుకోండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు 2 daysకో వీడియో వస్తుంది అని తెలుసుకుంటారు ఆడియన్స్. దాని ద్వారా మీకు ప్రతి 2 daysకి ఒకసారి 1 daysకి ఒకసారి పెట్టారనుకోండి, ఆడియన్స్కి తెలిసి ఆ డేస్ రోజు చెక్ చేసుకుంటారు మీ ఛానల్ నుంచి ఏదైనా వీడియోస్ వచ్చినాయని. దాని విధంగా మీ వీడియోస్కి వ్యూస్ కూడా వస్తాయి. దాని ద్వారా వ్యూస్ రావడం వల్ల మీ వీడియోస్ ఇంకా క్లిక్ అయ్యి యూట్యూబ్ సెర్చ్లో కూడా యూట్యూబ్ రికమెండేషన్లో కూడా వెళ్ళొచ్చు. దానివల్ల మీ వీడియోస్ అనేది వైరల్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫస్ట్ నీచ్ అలాగే కన్సిస్టెన్సీ పాటించాలి. అలాగే వీడియోస్ అప్లోడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రోజు తీసుకోండి. ఒక రోజులో మీ ఒక వీడియో ఉన్నది అనుకోండి. ఆ వీడియో మీరు ఏ టైంకి పెడుతున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 8 o'clockకి ఒక వీడియో పెట్టారనుకోండి, మళ్ళీ 12 o'clock వీడియో పెట్టేస్తారు, మళ్ళీ 5 o'clock వీడియో పెట్టేస్తారు. రోజు 3 వీడియోలు పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా పెడితే మనకి ఇప్పుడు ఒక రోజు వీడియో పెడితే యూట్యూబ్ దాన్ని ఏం చేస్తుంది, దాన్ని ఇంకొకరికి అలా షేర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వ్యూస్ వస్తాయి. అలా కాకుండా రోజుకి 3-4 పెట్టేస్తే వ్యూస్ రావు, యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు. అలాగే మనకి ఇంకో ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ
టుడే మనం 8 o'clock మార్నింగ్ వీడియో పెడితే నెక్స్ట్ అదే నెక్స్ట్ డే అదే 10కి 2 hours ముందు పెడితే అలాగా ఒక్కో వీడియోకి 1 day 2 day గ్యాప్స్ ఇవ్వాలి. గ్యాప్స్ ఇచ్చి మీరు ఈరోజు పెట్టిన కన్నా టుమారో పెడతారు కదా, దానికి 2 hours తర్వాత పెట్టాలి. ఆ విధంగా ఆడియన్స్ కూడా తెలుస్తుంది, ఓహో ఈ టైంకి వస్తుంది. అలాగే యూట్యూబ్ రోజుకి ఒకే వీడియో పెడతారు కాబట్టి ఈ వీడియోని మనం పుష్ చేయొచ్చు అని యూట్యూబ్ కూడా తెలిసి మీ వీడియోస్కి వ్యూస్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఛానల్ కేటగిరీ. చాలామంది దీంట్లోనే మిస్టేక్ అయితే చేస్తారు. ఇది మన ఛానల్స్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మంత్స్ తర్వాత మన ఛానల్కి ఒక రోజుకి 1 view వస్తుంది. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది కేటగిరీ అనేది. మనం ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడే ఈ ఛానల్ క్రియేట్ చేయాలంటూ ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ మీద ఛానల్ క్రియేట్ చేయాలి, కుకింగ్ దాని మీద ఛానల్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏంటి టెక్నాలజీ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ విధంగా ఒక కేటగిరీ తీసుకుని ఆ కేటగిరీ బేస్ మీద మీ ఛానల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక 14 days మీరు కుకింగ్ వీడియోస్ పెట్టి ఆ 15 days నుంచి అన్బాక్సింగ్ వీడియోస్ పెడితే ఆడియన్స్ చూడరు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు 14 days కుకింగ్ వీడియోస్ పెట్టారు, ఆ వీడియోలో ఏదో ఒక వీడియో క్లిక్ అయింది, దానికి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకు ఈ ఛానల్లో మనకి కుకింగ్ వీడియోస్ వస్తాయి అని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అదే కొన్ని రోజుల తర్వాత వేరే కంటెంట్ పెట్టారనుకోండి, ఆ కంటెంట్ వాళ్ళు చూడరు. చూడకపోతే యూట్యూబ్ వీడియో ఇంప్రెషన్ అనేది SEO అనేది తగ్గిపోయి డౌన్ అయిపోయి మీ వీడియోస్కి వ్యూస్ కూడా రావు. అందుకే మీరు ఛానల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ కేటగిరీతో క్రియేట్ చేశారో, ఏ కేటగిరీతో ఫస్ట్ వీడియో పెట్టారో అదే కేటగిరీతో మీరు వీడియోస్ అన్నీ పెట్టాలి. ఆ కేటగిరీకి వ్యూస్ రావట్లేదు, ఆ కేటగిరీ డౌన్ ఉన్నది అనుకోండి, మీరు ఆ ఛానల్ వదిలేసి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేయాలి. మీరు దాని ముందు క్రియేట్ చేసిన ఛానల్ డిలీట్ చేసేయాలి. ఎందుకంటే చాలామంది ఇలాగే ఛానల్ క్రియేట్ చేసి డిలీట్ చేసేయడం వల్ల ఛానల్స్ ఎక్కువైపోయి ఛానల్ చేసే వాళ్ళకన్నా చేయలేని వాళ్ళ వీడియోస్ని రికమెండ్ చేస్తుందా, అప్పుడు చేసే వాళ్ళ వీడియోస్ రికమెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ చేయలేని వాళ్ళ ఛానల్ అవి ఎక్కువ ఉండిపోయినాయి, వాటిని వదిలేస్తారు. వాటిని ఛానల్స్ అనేది ఎక్కువ అయిపోయి చేసేవాళ్ళు వీడియోస్ వైరల్ అవుతలేదు. అందుకే మీరు కేటగిరీ అనేది మీకు వ్యూస్ వస్తలేదు అనుకోండి, ఆ ఛానల్ డిలీట్ చేసేయాలి. ఆ ఛానల్ డిలీట్ చేసేసి మీరు ఇంకో కేటగిరీతో ఛానల్ క్రియేట్ చేసుకుని అదే కేటగిరీ మీద మీరు ఛానల్ అనేది చేయాలి. లేకుండా మీరు అదొకటి ఇదొకటి చేశారనుకోండి, సబ్స్క్రైబర్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే వీడియోస్ కూడా వ్యూస్ రావు. ఈ విధంగా నేను చెప్పినట్టు ఈ 2025లో ఛానల్ క్రియేట్ చేయడానికి నీచ్, వీడియో అప్లోడింగ్, అలాగే కేటగిరీ, అలాగే కన్సిస్టెన్సీ, ఈ పాయింట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి మీ ఛానల్ ఇంప్లిమెంట్ చేసి వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే మీ ఛానల్కి ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుంది. ఏదో ఒక వీడియో మీకు క్లిక్ అయ్యి సబ్స్క్రైబర్స్ అన్నీ వస్తాయి. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ని పెట్టాలి. మీకు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే మీరు ఛానల్ అనేది క్రియేట్ చేయకండి. యూట్యూబ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే మీరు ఛానల్ అయితే క్రియేట్ చేయకండి. నేను చెప్పిన మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నేను ఇంకా మోటివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.